హలో నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. ఢిల్లీ దగ్గర మొత్తం ఢిల్లీ ప్రాంతం దద్దరిల్లిపోతుందని చెప్పాలి. ఎందుకంటే జంతర్ మంతర్ దగ్గర విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన హింసాత్మకంగా మారాయి. ఓవైపు కేంద్రం చర్చలు సిద్ధమని చెబుతుంటే తగ్గేది లేదంటున్నారు విద్యార్థులు. చర్చల కోసం మంత్రులు ఇళ్లకు రాబోమని ప్రజల మధ్య చర్చలు జరగాలని సీజేపీ డిమాండ్ చేస్తుంది. మరోవైపు విద్యార్థుల భవిష్యత్ ప్రయోజనాల కోసం రేపు దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలకు పిలిపించారు వివిధ పార్టీలు వివిధ రాష్ట్రాల్లో. దాంతోపాటుగా ప్రధాన నగరాల్లో భారీ నిరసనలు ధర్నాలు చేసేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారంట. ఇదిలా ఉంటే న్యూఢిల్లీ ట్రేడర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతా పరిస్థితి దృష్టిలో ఉంచుకొని సాయంత్రం 6:30 కల్లా మొత్తం అన్ని ప్రాంతాల దుకాణాలు కార్యాలయాలు మూసేయాలని వ్యాపారులకు సూచించింది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అంశంగా అనిపిస్తుంది మనకి. ఎందుకు ప్రభుత్వం 6:30 కల్లా సాయంత్రం వాళ్ళ 6:30 కల్లా షాప్స్ అన్ని క్లోజ్ చేసేయాలని చెప్తున్నారు? 6:30 తర్వాత అంటే ఒకవేళ 7-7:30 తర్వాత ప్రభుత్వం ఏమన్నా ప్లాన్ చేస్తుందా? అంటే విద్యార్థులందరినీ అక్కడ జరుగుతున్న మొత్తం క్లీన్ చేసేలాగా ఏమైనా ప్లాన్ చేస్తున్నది ఇక్కడ ఇంపార్టెంట్ ఒక బిగ్ క్వశ్చన్గా మిగిలింది. దాంతోపాటు ఎన్డీఏ నేతల భేటీ జరుగుతుంది. కేంద్రం కూడా కొన్ని ప్రతిపాదనలు పంపిస్తుంది. మరి జంతర్ మంతర్ ఖాళీ అయ్యేది ఎప్పుడు? ఈ నిరసనలు ఆగేది ఎప్పుడు? ఎందుకంటే ఇది ఇక్కడతో ఆగేలా పరిస్థితి కనిపించట్లేదు. దాదాపు దేశవ్యాప్తంగా పాకుతుంది. దీనికి సెలబ్రిటీలు కూడా తోడవుతున్నారు. చాలామంది వాళ్ళ మద్దతు ప్రకటిస్తున్నారు. కొంతమంది ఏమో అసలు ఇందులో స్టూడెంట్సే లేరు, సంఘ విద్రోహ శక్తులు ఉన్నారని కొంతమంది, కాదు బీజేపీ పంతానికి పోతుందని కొంతమంది మాట్లాడుతున్నారు. రకరకాల వాదోపవాదాలు జరుగుతున్నాయి, రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అసలు ఈ గొడవకి, ఈ విద్యార్థుల డిమాండ్లకి తెరపడేది ఎప్పుడు? ఒకవైపు కేంద్రం చెప్తుంది పార్లమెంట్ సమావేశాలకు మేము రెడీ, టైం మీరు చెప్పండి, ఎంతసేపు అయినా పర్లేదు, 2 రోజులైనా ఈ అంశం పైన చర్చిద్దామని చెప్తుంది బీజేపీ పార్టీ. మరి దానికి కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది? ఈ అంశం పైన పార్లమెంట్లో చర్చిస్తారా? మధ్య మార్గం ద్వారా బయట ఏమైనా చర్చ జరుగుతుందా? అసలు దీనికి ఒక ఎండ్ కార్డు పడుతుందా? ఇక ఇంకెన్ని రోజులు ఈ గొడవ కంటిన్యూ అవ్వాలనేది మాత్రం అర్థం కాని పరిస్థితి. దీని గురించి మనం బిగ్ టాక్లో చర్చిద్దాం. దీంతో మనతో మాట్లాడటానికి తాడిశెట్టి పశుపతి గారు, ప్రముఖ అనలిస్ట్. నమస్తే అండి పశుపతి గారు. నమస్తే సాయి. సో ఇక్కడ చూస్తే అంటే ఈ దాదాపుగా మొత్తం ఈ నీట్ ఎగ్జామ్స్ లీక్ అయ్యి 2 months అవుతుంది. రీ ఎగ్జామ్ కూడా జరిగిపోయింది. రీ ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా ఇంకా రేపో మాపో రాబోతున్న పరిస్థితి కనిపిస్తుంటే ఇప్పుడు ఈ గొడవలు రోజు రోజుకి పెరుగుతున్నాయి, అంటే ఉధృతం అవుతున్నాయి, దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున గొడవలు నడుస్తున్నాయి, ట్రెండింగ్ నడుస్తున్నాయి దీని మీదే. అంటే దీనికి ఒక ఎండ్ కార్డు పడే అవకాశం ఏం కనిపించట్లేదు. ఏమనుకుంటారు మీరు? దీనికి ఒక ఎండ్ కార్డు పడిద్దా? ఇది ఇలా కొనసాగుద్ది అనుకుంటున్నారా? ముందుగా ఐ న్యూస్ వీక్షకులకు మీకు గుడి గత 77 సంవత్సరాల చరిత్రలో ఉద్యమాలు ఎన్నో జరిగాయి. ఇవాళ ఓన్లీ నీట్ విద్యార్థులది ఇవాళ జంతర్ మంతర్లో జరుగుతుంది పెద్ద అత్యధికమైనటువంటి ధర్నా కాదు. గతంలో ఇందిరాగాంధీ హయాంలో కూడా జంతర్ మంతర్ దగ్గర కానీ, ఢిల్లీలో కానీ, లేకపోతే దేశవ్యాప్తంగా ఒక సెంట్రల్ కూటమిలో 1,00,000 మంది వచ్చినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. అటువంటి ఉద్యమాలను కూడా ఆ రోజు తొక్కిపెట్టారు ఇందిరాగాంధీ గారు. సో ఇవాళ కొత్త ఏం కాదు, ప్రభుత్వం ఒక సెన్సిటివ్ గా తీసుకుంటుంది కాబట్టి విద్యార్థులు కూడా దాన్ని ఆసరగా తీసుకోవద్దు. ఎందుకంటే నేను కూడా విద్యార్థుల పక్షాన, విద్యార్థుల యొక్క హక్కుల పక్షాన, విద్యార్థుల యొక్క బాగోగుల కోసం మేము కూడా జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తాము. మేము కూడా హైదరాబాద్ లో ధర్నాలు చేస్తుంటాం, మేము కూడా ప్రెస్ మీట్లు పెడుతుంటాం. కానీ సంఘ విద్రోహ శక్తులుగా మారిపోయి విద్యార్థుల ముసుగులో మిగతా వారు ఎవరో అంటే కొన్ని పార్టీలు హైజాక్ చేయడం కానీ, లేకపోతే కొన్ని పార్టీలు, కొన్ని మతస్థులు కూడా వాస్తవానికి చెప్పాలంటే మీరు పోలీసులను కొడుతున్నటువంటి తీరు కానీ, వాళ్ళు తీసుకున్నటువంటి రాళ్ళు, లేకపోతే కట్టెలు, ఇలాంటి వాళ్ళ యొక్క ముఖ చిత్రాలను కూడా అబ్జర్వ్ చేసినప్పుడు ఇది సంఘ విద్రోహ శక్తులు, రాజకీయ ప్రతిపక్ష పార్టీలు కూడా దీన్ని ఆసరగా తీసుకున్నారు. వాళ్ళు ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలను కూడా నేను ప్రశ్నించదలుచుకున్నాను. ఎందుకంటే మొన్నటి వరకు నీటు ఫస్ట్ ఫేజ్ లో ఎగ్జామ్ లో ఒక పేపర్ లీకేజ్ అయింది. ఆ తర్వాత సడన్ టైం ఇచ్చేసి మళ్ళీ పేపర్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు, వాళ్ళ రిజల్ట్ కూడా వచ్చేసింది. అయితే ఇవాళ ప్రధానంగా ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, బిఎస్పీ కానీ, టిఎంసీ కానీ, ఇదంతా ఒక ఇండి కూటమిలో ఉన్నటువంటి ప్రధాన భాగస్వాములు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అధికార పార్టీకి వ్యతిరేక శక్తులు. అఫ్ కోర్స్ ప్రభుత్వాలు చేసే తప్పిదాలని ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తాయి, మనం స్వాగతిద్దాం. కానీ ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా, ఏ అపోజిషన్ పార్టీ వ్యక్తులు కూడా అక్కడ విద్యార్థులే కనుక, నిజమైన విద్యార్థులు కనుక అక్కడ అల్లర్లు చేస్తుంటే ఏ పార్టీ కూడా, రాహుల్ గాంధీ గారో, లేకపోతే అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ, లేకపోతే ఇంకో పార్టీ వాళ్ళు, ఆమ్ ఆద్మీ పార్టీ చెందినటువంటి కేజ్రీవాల్ గారు కూడా అక్కడ మీరు విద్యార్థులు సామరస్య పూర్వకంగా మనము ఉద్యమం చేయాలి,
ప్రభుత్వాన్ని తలవంచ చేసే విధంగా ఉంచాలి అని ఎక్కడ కూడా కాల్ఫర్ చేస్తలేరు. అంటే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని గోరంతని కొండంత చూపించాలి. అది భవిష్యత్తులో వీళ్ళు విద్యార్థులు ఉద్వేగభరితానికి లోనైపోయి వీళ్ళేదో పార్టీలన్నీ మాత్రం కలిసి వస్తున్నాయి, మాకు మరింత బలం చేకూరుతుందని వాళ్ళు ఇంకా ఉద్వేగపూరితంగా వాళ్ళు అనాలోచితంగా చేసే విషయాలలో భవిష్యత్తులో కేసులు పెడితే విద్యార్థులే కదా మోసపోయేది, విద్యార్థులే కదా ఉద్యోగాలకు ఇనెలిజిబిలిటీ అయ్యేది. రాజకీయ పార్టీ రాహుల్ గాంధీ గారికి ఉద్యోగం ఇచ్చేది లేదు, అఖిలేష్ యాదవ్ గారికి ఉద్యోగం ఇచ్చేది లేదు, లేకపోతే తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీకి ఉద్యోగం ఇచ్చేది లేదు. రాజకీయ పార్టీలు ఎన్ని హత్యలు చేసినా ఎవిడెన్స్ ఉండదు, ఎన్ని దౌర్భాగ్యమైన పరిస్థితులు చేసినా వాళ్ళందరూ మంచిగా జైల్లో ఉండి కూడా పోలీసులు పహారాల మధ్యన మంచిగా బందోబస్తుగా ముఖ్యమంత్రులు అవుతారు, ప్రధానమంత్రులు అవుతారు, మంత్రులు అవుతారు. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే విద్యార్థులు నిజమైన విద్యార్థులు కనుక అక్కడ అల్లరి మోకలుగా ఏర్పడితే ఒక క్షణంలో ఆవేశానికి గురైపోతే ఒక గంట సేపు అర్ధగంట సేపు ఆవేశానికి గురైనప్పుడు వాళ్ళను పోలీసులు లాఠీ చార్జ్ చేసినప్పుడు కొంత నిరసన తెలియజేస్తారు. కానీ రోజుల తరబడి వాళ్ళ పైన పోలీసుల పైన రాళ్ళు వేయడం, కట్టలతో కొట్టడము, లూటీ చేయడము, వెహికల్స్ ను పడగొట్టడము ఇవంతా అంటే ఇక్కడ పశుపతి గారు ఇక్కడ రెండు అంశాలు కనపడుతున్నాయి. అంటే రెండు వైపులా కనపడుతుంది. ఒకటేమో మీరు చెప్పిన అంశాలు కనపడుతున్నాయి, మరోవైపేమో పోలీసులు ఆడపిల్లల్ని తాకరాని చోట తాకటం, లేకపోతే దారుణంగా కొడటం, అవి కూడా కనపడుతున్నాయి మనకి. మహిళల్ని కొంత అసభ్యంగా ప్రవర్తించడం, స్టూడెంట్స్ని రెండు కనపడుతున్నాయి. అంటే మీరు చెప్పినట్టు అల్లరిమూకలు ప్రవేశించారా లేదనేది మన దగ్గర ప్రూఫ్ ఉండదు, కానీ పోలీస్ డ్రెస్ వేసుకొని మరి దారుణంగా ప్రవర్తిస్తే మాత్రం కొంత తప్పట్టాల్సిన అంశం కదా. సో రెండు వైపులా ఉంది మీరు చెప్తుందంటే. ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు సడన్ గా ఇవాళ కాక్రోచ్ పార్టీ మీరు వాళ్ళ యొక్క డిమాండ్ పరిస్థితి విద్యార్థుల పక్షాన ప్రశ్నిస్తున్నారు, అప్రిషియేట్ చేద్దాం. ఓకే, విద్యార్థుల యొక్క హక్కుల కోసం ప్రశ్నిస్తున్నారు, మనం స్వాగతిద్దాం. కానీ ఏదైతే ఇప్పుడు కాక్రోచ్ పార్టీ అధినేత అక్కడ మీరు సంఘ విద్రోహ శక్తులు చేసేలాంటిది మన విద్యార్థులకు అపకీర్తి వస్తుంది, మన పార్టీ చేస్తున్నటువంటి ఈ నిరసన హైజాక్ అవుతుందని అక్కడ ఎక్కడ కూడా కాల్ఫర్ చేసుకోలేదే, ఎక్కడ కూడా స్టూడెంట్స్కి ఇన్ఫార్మ్ చేయట్లేదే. అంటే అదే ఇక్కడే ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కానీ, నిఘా వ్యవస్థకు కానీ ఇక్కడే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇది నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ మీరు అన్నట్టుగా మహిళలు కావచ్చు, లేకపోతే ఆడపిల్లలు విద్యార్థులు కావచ్చు, లేకపోతే మగపిల్లలు కావచ్చు, ఏదైనా ఒక డీసెంట్ వేలో మ్యాన్ హ్యాండిల్ చేయాలి, దాన్ని మనం వ్యతిరేకిస్తాం. అక్కడ మహిళల విషయంలో మాట్లాడుతున్నప్పుడు, మహిళల విషయంలో ప్రొటెస్ట్ చేస్తే మనం నిరాకరిస్తున్నప్పుడు, లేకపోతే నిర్బంధం చేస్తున్నప్పుడు మహిళా పోలీసులు ఉండాలి. అందుకే కదా ఈ మహిళా పోలీస్ వ్యవస్థను తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తారు. ఇది ఒకనాడు 30 సంవత్సరాల కిందదో 20 సంవత్సరాల కిందదో చరిత్ర కాదు. అయితే ఇక్కడ ప్రధానంగా చూడండి, మీరు వాళ్ళ యొక్క ఒరబడి చూస్తుంటే అక్కడ విద్యార్థులు అంటే ఇప్పుడు నేను కూడా ఒక 50 years ఉన్నాను, నేను విద్యార్థుల పక్షాన నేను కొట్లాడతాను. కొట్లాడడం అంటే బాహాబాహి ముష్టి యుద్ధాలకు కాదు కదా. ఒక ప్రెస్ మీట్ చెప్తాము, ఒక డీసెంట్ వేలో మనం అప్పీల్ చేస్తాము, అది వినప్పుడు చూడాలి. ఇవాళ కాక్రోచ్ పార్టీ అధినేత ఏం చేస్తున్నారు, మీరు ఇక్కడికే రావాలి, ఇది ఓపెన్ డిబేట్ జరగాలి. గత చరిత్రలో ఎక్కడ కూడా కాదు. ఇవాళ వీళ్ళు అనుకుంటుండొచ్చు ఏంటి, నీట్ విషయంలో కావచ్చు, రేపు భవిష్యత్తులో రేపు కర్ణాటక కానీ కాంగ్రెస్ పార్టీ ఉన్నది కానీ, లేకపోతే ఇంకా వేరే రీజనల్ పార్టీస్ ఎక్కడైతే ఉన్నాయో తెలంగాణలో కానీ, లేకపోతే రీజనల్ పార్టీస్ ఉన్నటువంటి దగ్గర రేపు బీజేపీ వాళ్ళు కూడా ముట్టడి చేస్తారు, లేకపోతే వాళ్ళకు యాంటీ గవర్నెన్స్ అక్కడ లోకల్ వాళ్ళు ఉంటారు. దిస్ ఇస్ నాట్ ద వే టు ప్రొటెస్ట్ ద ప్రాపర్ వే. ఎందుకంటే అక్కడ కొడుతున్నటువంటి పరిస్థితి, ఎస్ ఆవేశం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, అది కొన్ని నిమిషాల వరకు, ఒక గంటల వరకు. ఇట్స్ నాట్ ఇన్ ఏ కంటిన్యూస్లీ డేస్ టుగెదర్. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ ధర్మేంద్ర ప్రసాద్ గారిని రాజీనామా చేయాలంటే అది ఒకవేళ అంగీకరించారనుకోండి, రేపు హోమ్ మినిస్టర్ కావాలంటారు, రేపు హోమ్ మినిస్టర్ రిజైన్ చేసిండు అనుకోండి, రేపు ప్రైమ్ మినిస్టర్ కావాలంటున్నారు. అంటే వాళ్ళ యొక్క ఆలోచనకు, వాళ్ళ యొక్క సిద్ధాంతానికి ఏ విధంగా తిలోదకాలు ఇస్తున్నారు, ఏ విధంగా వాళ్ళ ఆలోచన డిమాండ్స్ మారుతున్నాయో మనం చాలా క్షుణ్ణంగా ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంది. ఇవాళ నేను ఒక్కటే విద్యార్థులకు, నేను ప్రధానంగా నీటి విద్యార్థుల కోసం నేను 7-8 రాష్ట్రాల విద్యార్థులకు నేను ఒక గైడెన్స్ గా చేస్తుంటాను. వాళ్ళకు సపరేట్ గా గ్రూప్స్ ఉంటాయి, వాళ్ళందరికీ ఎప్పటికప్పుడు నేను గైడెన్స్ చేస్తుంటాను, వాళ్ళందరికీ వెల్విషర్ గా నేను ఉన్నాను. వాళ్ళ నీట్ విషయంలో కాదు, విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ ఎక్కడ జరిగిన అన్యాయమే మనం ప్రశ్నిస్తాం. కానీ ఇది సంఘ విద్రోహక శక్తులుగా మారితే మీ భవిష్యత్తును వేరే రాజకీయ పార్టీలు హైజాక్ చేసేసి
మీకు అపకీర్తి తీసుకొచ్చే పరిస్థితి దాపురిస్తుంది. కాబట్టి దయచేసి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఒక విచక్షణతోని, ఒక వివేకంతోని, ఆలోచనతోని మీరు పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తే బాగుంటుంది. అది ఇంకొక రోజు కాదు, 5 రోజులు చేద్దాం. ఎస్, ఐ విల్ ఆల్సో సపోర్ట్, రైట్ ఐ విల్ ఆల్సో ప్రొటెస్ట్. రైట్ రైట్ యాంటీ గవర్నెన్స్, యాంటీ లా చేస్తే మాత్రం తప్పకుండా వాళ్ళే ఇబ్బందులు పడుతుంటారు. అది కాకూడదని విద్యార్థులు ఎలాంటి ఆవేశానికి లోకు కాకుండా ఉండాలని కోరుతున్నాను. రైట్ అండి. ఈ అంశం గురించి మనతో మాట్లాడటానికి బీజేపీ నేత దుడ్డగుంట వెంకటేశ్వర రెడ్డి గారు. వెంకటేశ్వర రెడ్డి గారు నమస్తే అండి. వెరీ గుడ్ ఈవినింగ్ సాయి గారు. వెంకటేశ్వర రెడ్డి గారు, అంటే దీనికి ఒక ఎండ్ పాయింట్ కోసం బీజేపీ ఆలోచిస్తుందా, లేకపోతే లేదు మేము ఎందుకు తగ్గాలి, మేము రిజైన్ చేసినా, మేము వెనక్కి తగ్గినా మా ఈగో డ్యామేజ్ అయ్యిద్ది అన్న ఆలోచనలో బీజేపీ ఉందా? దీన్ని ఒక దగ్గర తేల్చేసి ఇంకా సామరస్యంగానో లేకపోతే ఏదో దీన్ని తేల్చేసి ఒక ఎండ్ పాయింట్ పెట్టే పనిలో ఉన్నారా? మీరు ఏం ఆలోచిస్తుంది బీజేపీ దీనిపైన? సాయి గారు, మీకు అదేవిధంగా స్వతంత్ర టీవీ వీక్షకులకు, పెద్దలు పశుపతి గారికి అందరికీ నమస్కారం. నమస్తే. అయితే మిమ్మల్ని అభినందించాలి మొదటి ఇటువంటి చర్చను తీసుకున్నందుకు. అయితే మీరు 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 ప్రారంభంలో మీరు చెప్పిన మాటలు కానీ, తర్వాత పశుపతి గారు కానీ మాట్లాడిన సందర్భం మాట్లాడినట్లయితే భారతీయ జనతా పార్టీలో ఎవరైనా మెంబర్షిప్ తీసుకోవాలంటే మాకు సంబంధించినటువంటి పంచసూత్రాలు ఉంటాయి. అందులో గాంధేయవాద, ప్రజాస్వామ్యము, సోషలిజానికి కట్టుబడి ఉంటామని మేము నమ్మకం కలిగించి సంతకం పెట్టి మెంబర్షిప్ తీసుకోవాలి. ఇది భారతీయ జనతా పార్టీ దగ్గర ఉన్నటువంటి విషయం. కాబట్టి స్టూడెంట్స్ చేసే విషయానికి వారి పట్ల సానుభూతి ఉంది. ఆ నీటి విషయంలో అది జరిగింది. దాన్ని పరిష్కరించటం కోసం వెంటనే మా మంత్రి గారు కూడా చొరవ చూపారు. తర్వాత దానికి సంబంధించినటువంటి పరీక్షని వెంటనే పెట్టాడు. 23 లక్షల మంది పరీక్ష రాశారు, ఉత్తీర్ణులయ్యారు, రిజల్ట్ కూడా వచ్చింది. రేపో మర్నాడు కౌన్సిలింగ్ అవుతుంది. దీనికి సంబంధించినటువంటి 2వ ర్యాంక్ వచ్చినటువంటి షాహు అనే విద్యార్థి కూడా నేను దీన్ని చక్కగా ఉపయోగించుకున్నానని చెప్పడం కూడా జరిగింది. ఇది నీటికి సంబంధించినటువంటి విషయం. రెండు నెలలు పూర్తిగా అయిపోయింది ఇటువంటి విషయాలు. తర్వాత నీటికి సంబంధించినటువంటి విషయాలలో సాయి గారు, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 2024లో నాటి ఆ రోజు ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణ గారితో ఒక కమిటీ వేసింది. ఎందుకంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో జరుగుతున్నటువంటి ఇబ్బందులు, వాటి పరిష్కారాలు, విదేశాలలో ఏం జరుగుతుంది, మనం చైనాలో కూడా ఒక పెద్ద పరీక్ష జరుగుతుంది ఇటువంటిది, దాన్ని ఏ విధంగా చేయొచ్చు. వారు 102 సూచనలు చేశారు. వాటన్నిటి కూడా తూచా చెప్పకోకుండా పాటిస్తుంది. అయితే అక్కడో దుర్మార్గులు భారతీయ జనతా పార్టీకి కానీ నరేంద్ర మోడీ గారు కానీ చెడ్డ పేరు రావాలని ఇటువంటిది చేశారు. దీనికి కూడా నరేంద్ర మోడీ గారు ఈ రోజు వివరణ ఇచ్చారు. ఏం ఇచ్చారంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడుతున్నాం, వాటిని అందరూ కూడా తెలుస్తాం. 4 రాష్ట్రాల్లో సంబంధించి వాళ్ళందరూ జైల్లో ఉన్నారు. కాబట్టి న్యాయవాదులను కూడా మెరుగైన పెట్టి వారిని చేయటం అనేది ఇది నీటికి సంబంధించిన విషయం. ఇంకా ప్రజాస్వామ్యయుతంగా భారతీయ జనతా పార్టీ ఈ విషయాన్ని ఒక కొలిక్కి తెచ్చే పని చేస్తుందంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చర్చలకు పిలిచింది. వారిని చర్చలకు రమ్మన్నారు, వచ్చారు, మాట్లాడి వెళ్లారు. తర్వాత ఇప్పుడు వారు కండిషన్ పెట్టారు. కాబట్టి ఆ సమస్యను పరిష్కరించే ఉద్దేశం భారతీయ జనతా పార్టీకి ఉంది. ప్రజాస్వామ్యం మీద గౌరవం. అలాగే రాహుల్ గాంధీ గారు కూడా అక్కడ నిరాహార దీక్ష, అక్కడ ధర్నా చేస్తుంటే జితేంద్ర సింగ్ గారు కేంద్ర మంత్రి వచ్చారు, వారితో మాట్లాడారు. అవన్నీ కూడా జరిగాయి. పార్లమెంట్ లో చర్చకోవడం జరిగింది. బిజినెస్ అడ్వైజరీ కమిటీలో జరుగుతుంది. దాని తర్వాత ప్లేట్ ఫిరాయించి యూటర్న్ తీసుకుని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేస్తేనే తర్వాత చర్చ చేస్తామని చెప్పారు. కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి. తర్వాత ఇక్కడ జరుగుతున్న విషయాలందరూ పెద్దలు పశుపతి గారు, కొంత వారు అనలిస్టులు, సమాజంలో ప్రముఖులు కాబట్టి చెప్పకనే కొంత చెప్పారు. వారి విఘ్నులు, వారికి చాలా రూపంలో సమాచారం దొరుకుతుంది. అయితే ఇప్పుడు అక్కడ చేస్తున్నటువంటి నిరసన వాళ్ళతో చర్చలు జరుగుతుంటే ఖచ్చితంగా చర్చలు జరుగుతాయి. తర్వాత ఎందుకు అక్కడ షాపులన్నీ మూసివేశారు అంటే ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని ఒక యాంగిల్లోనే అర్థం చేసుకోవాల్సింది కాదు సాయి గారు. ఎందుకంటే ఈ ఉద్యమంలో పాల్గొంటున్న వారందరూ కూడా వారి వయసు ఎంత, వారు నీట్ పరీక్ష రాశారా, వారికి నీట్ అంటే అబ్రివేషన్ తెలుసా అని మనం చర్చ పెట్టినట్లయితే వారికి ఎవ్వరికి కూడా తెలియదు. వారి తరపున మాట్లాడుతున్న వారు ఎవరెవరు, ఇప్పుడు సోకాళ్ళు లిబరల్ అనే పేరుతో మాట్లాడుతున్నటువంటి వారందరూ కూడా షబానా ఆజ్మీ గాని, తర్వాత యోగేంద్ర యాదవ్ గాని, అరుంధతి రాయ్ గాని, స్వరా భాస్కర్ గాని, అదే విధంగా ప్రకాష్ రాజ్ గాని, వీళ్ళందరూ కూడా ఎవరెవరు,
ఉమర్ ఫరూక్ ను జైల్లో నుంచి రైట్ వదలాలని రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం అండి. వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం అండి. మనకు ఒక చిన్న బ్రేకింగ్ వస్తుంది. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నివాసం వద్ద కొంత ఉధృత పరిస్థితులు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై నిరసనలు వ్యక్తం చేస్తూ ఇండియా కూటమి నేతలు కొవ్వొత్తి ప్రదర్శించబడి నిర్ణయించారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ నివాసానికి చేరుకున్న కూటమి నేతలు అక్కడి నుంచి గాంధీ స్మృతి వనానికి బయలుదేరారు. సో అక్కడ పోలీసులు అడ్డుకున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు అందరూ మోహరించారు. భారీ ఎత్తున పోలీసులు కూడా మోహరించారు తెలుస్తుంది. దీంతో అక్కడ ర్యాలీగా బయలుదేరి దీంతో వీళ్ళతో పాటు ఇక్కడ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇంటి దగ్గరికి వెళ్ళేట్టుగా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. సో అక్కడ కూడా భద్రత కట్టుదిట్టం చేశారంట. సో ఈ ప్రకారం చూసుకుంటే మొన్న సడన్గా మెరుపు ధర్నా చేస్తూ ఎట్లయితే మన మోడీ గారింటి ముందుకి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ వీళ్ళంతా వెళ్ళి ఎట్లయితే మొన్న ధర్నా చేశారో అలాంటి మెరుపు ధర్నా చేద్దామని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసిందేమన్న అనుమానంతో, ఎందుకైనా మంచిదన్న ఆలోచనతో బీజేపీ పార్టీ ముందుగానే అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. వీళ్ళ కూటమి మీటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి క్యాండిల్ ర్యాలీ చేపడదామని అనుకున్నారు. క్యాండిల్ ర్యాలీ చేసుకుంటా స్మృతివనం దగ్గరికి వెళ్ళి అక్కడ కొవ్వొత్తులు ప్రదర్శన చేద్దాం అనుకున్నాం. కానీ దాన్ని పోలీసులు అడ్డుకున్నట్టు తెలుస్తుంది. సో అక్కడ కొంత పోలీసులు అడ్డుకోవడంతో ఇండియా కూటమికి సంబంధించిన నేతలకి, కార్యకర్తలకి, పోలీసులకి పెద్ద ఎత్తున ఉధృత వాతావరణం నెలకొంది. సో చూడాలి మరి అక్కడి నుంచి ఏం జరిగిద్దో. వెంకటేశ్వర రెడ్డి గారు మీరు చెప్పండి. అంటే మొన్న చూసాం మనం ఆల్రెడీ మోడీ గారి ఇంటి ముందుకెళ్ళి ఒక మెరుపు ధర్నా నిర్వహించారు. దాదాపు 3 గంటల పాటు దేశంలో ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. ప్రధానమంత్రి ఇంటి ముందు ప్రతిపక్షాలు నిరసన చేపట్టడం బహుశా దేశ చరిత్రలో మరుస్తుంది అనుకోండి. ఇప్పుడు కూడా మరోసారి అలాంటి ప్రయత్నమే చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ. సో ఈ కొవ్వొత్తుల ర్యాలీ ఇలాంటివన్నీ అడ్డుకుంటున్నారు మీరు, అంటే జరగనివచ్చు కదా, ఎందుకు అడ్డుకుంటున్నారు ఒక ప్రశ్న. సో దీన్ని ఏం చెప్తారు మీరు? సాయి గారు, ఈ దేశంలో ప్రతిపక్ష నేత వంశపారంపర్యంగా ఒక 70 సంవత్సరాల పాటు ఈ దేశంలో అధికారం అటు ఇటుగా ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈ రోజు వారి హిడెన్ అజెండా, వారి అజెండా వేరు, వారు చేస్తున్నది వేరు. ఎందుకంటే పార్లమెంట్ లో రేపు వేరే బిల్స్ తీసుకొని వస్తే దాని పరిస్థితి దేశవ్యాప్తంగా ఓటు బ్యాంకు రాజకీయాలు, గుప్పెడు ఓట్ల కోసం ఇదంతా చేస్తున్న వాళ్ళ హిడెన్ అజెండా. ఈ రోజు రేపు ఇంకా రానున్న రోజులలో కూడా మనకు ఇంటెలిజెన్స్ సమాచారం కూడా ఏదంటే ఇటువంటి ఏదైనా చర్యలు, దౌర్జన్యకర సంఘటనలు, లూటీలు ఇటువంటివి చేయాలనేది ప్లాన్. ఒకవేళ ఇవన్నీ కూడా మాట్లాడితే ఏమంటారంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు అడ్డుకోవాలని ఇవన్నీ చేస్తారు. ఒక బాధ్యత కలిగిన జాతీయ రాజకీయ పార్టీ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ఇటువంటివన్నీ చేయడం సమర్థనీయమా? వీరు దేశాన్ని ఎటువైపు మళ్లించడానికి చూస్తున్నారు? ఇప్పుడు రాజధానిలో అది ఢిల్లీ అంటే ఒకటండి వెంకటేశ్వర రెడ్డి గారు, ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో అన్నా హజారే లాంటి వాళ్ళు ఇలాంటి ఉద్యమం చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంతలాగా వాళ్ళు అణిచివేయలేదని ఒక వాదన వినిపిస్తుంది. బీజేపీ కొంత అణిచివేత ద్వారా ప్రదర్శిస్తుంది అనేది కొంతమంది విద్యార్థుల్లో ఉన్నమాట. సాయి గారు, నేను వస్తున్నా. అన్నా హజారే గారు నిరాహార దీక్ష చేస్తుంటే ఇదే చిదంబరం గారు పార్లమెంట్ లో మాట్లాడుతూ, మన్మోహన్ సింగ్ గారు, రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఒక వ్యక్తి నిరాహార దీక్ష చేస్తే ప్రజాస్వామ్యంలో ఎన్నికైనటువంటి ప్రభుత్వం తలొగ్గాల, ఒకరు నిరాహార దీక్ష చేస్తే ప్రజాస్వామ్యానికి విలువే ఉందని మాట్లాడినటువంటి వ్యక్తి చిదంబరం గారు. దాన్ని నెహ్రూ మాట్లాడిన కోట్ చేస్తూ మాట్లాడినటువంటి వాళ్ళు వీరు. 5,000 మందికి పర్మిషన్ ఇస్తారు. ఈ రోజు 8,000 మందికి పైన జంతర్ మంతర్ దగ్గర ఉన్నారు. 3.5 గంట సేపు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారి కార్యాలయం ముందర ధర్నా చేయనిచ్చాం, పార్లమెంట్ లో చర్చకు. ఇది భారతీయ జనతా పార్టీకి ప్రజాస్వామ్యం పట్ల, పార్లమెంట్ పట్ల, ప్రజల పట్ల, దేశం పట్ల ఉన్నటువంటి విశ్వాసం. కాంగ్రెస్ పార్టీ ఏనాడో ప్రజాస్వామ్యాన్ని విడమర్చింది. ఎవరు ఎమర్జెన్సీ విధించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు. కాబట్టి సాయి గారు కంటిన్యూ చేస్తారు. సాయి గారు, కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి గాని, సమాజ్వాదీ పార్టీ గాని, తర్వాత టీఎంసీ గాని, మిగతా వారికి మద్దతు ఇస్తున్నటువంటి కమ్యూనిస్టులు గాని వారి వైఖరిలో మార్పు రావాలి. ఎందుకంటే ఈ రోజు అక్కడ ధర్నా చేస్తున్నటువంటి వారు విద్యార్థుల ముసుగులో ఉన్నటువంటి వాళ్ళందరూ అర్బన్ నక్సలైట్ సంబంధించినటువంటి భావజాలం కలిగిన వారు. ఉమర్ ఫరూక్ లాంటి వారి తండ్రి వచ్చేసి ఈరోజు జైలు నుంచి విడుదల చేయాలని మాట్లాడుతున్నారు. భరతమాత అంటే భరత తండ్రి ఎవరని మాట్లాడినటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నారు. ఆర్టికల్ 370 రిస్టోర్ చేయాలని మాట్లాడుతున్నారు. వీరు నీటికి సంబంధించినటువంటి మాట్లాడుతున్నప్పుడు నీటి విద్యార్థులు ఎక్కడ? నీటి విద్యార్థులు వీళ్ళతో ఎవరన్నా ఉన్నారా? నీటి ఫుల్ ఫామ్ కూడా తెలియని వ్యక్తులు. వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం. వెంకటేశ్వర రెడ్డి గారు సారీ మిమ్మల్ని డిఫర్ చేస్తున్నా ఒక మాట. మీరు అంటున్నారు అందులో ఉన్నవాళ్ళు అర్బన్ నక్సలైట్లు, సంఘ విద్రోహ శక్తులు అని చెప్తున్నారు. ఢిల్లీ అంటే రాష్ట్ర రాజధానిలోకి అర్బన్ నక్సలైట్లు, సంఘ విద్రోహ శక్తులు వచ్చేసి ఆ ధర్నా చేస్తుంటే మరి మీ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరా అది?
ఇక్కడ చూడండి, ముసుగు వీరులండి. ఇంతకు ముందు ఎర్రజెండా పరిధిలో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పుడు నక్సలైట్లగాను, మేధావులుగాను, పౌరత్వ సంఘాలుగాను, లిబరల్గాను ఈ రోజు వీరందరూ కూడా రూపాంతరం చెందారు. మీరు ఎవరన్నా తీసుకోండి, మీరు ఈరోజు ప్రకాష్ రాజ్ గారి యొక్క స్టేట్మెంట్ ఏంది? ఆయన దేశభక్తుడు ఉమర్ ఫరూక్ అని చెప్తున్నారు, వారిని వదిలేయాలని చెప్తున్నారు. జేఎన్ఏ గ్యాంగ్ చెప్తున్నారు. జేఎన్యూలో 20, 30, 40 సంవత్సరాలుగా విద్యను అభ్యసిస్తున్న ఆ పేరుతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా లిబరల్ గా మాట్లాడుతున్నారు. కన్నయ్యలాల్ కుమార్ లాంటి వాళ్ళు జేఎన్యూలో ఉండి వాళ్ళు రూపాంతరం ఎక్కడ చెందారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు, కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేశారు. తర్వాత సోనం వాంగ్చుక్ గురించి మనం మాట్లాడుతున్నాం. సోనం వాంగ్చుక్ గారు ఎవరు? వారి తండ్రి కాంగ్రెస్ నేత. వారు కూడా విద్యావేత్త ముసుగులో యూనివర్సిటీ పెట్టాలని చెప్పారు. 400 పేటెంట్ ఉన్నాయని చెప్పారు. అవి లేవు. ఆయన ఇంజనీరింగ్ స్టూడెంట్, సైన్స్ స్టూడెంట్ కానే కాదు, సైన్స్ ని అభ్యసించలేదు ఆయన. కాబట్టి ఇటువంటివన్నీ ఎన్ని రకాలు. ఆయనకి సంబంధించిన యూనివర్సిటీకి భూములు ఇస్తే దాని డబ్బులు ఏ విధంగా పే చేస్తారు? అది యూటిలైజేషన్ లో ఉందా? లేదు కదా. అంటే ఇటువంటివన్నీ ఎన్నో. ఒక్క నిమిషం అండి. రైట్ అండి, ఒక్క నిమిషం వెంకటేశ్వర గారు మళ్ళీ మాట్లాడదాం. ఒక్క నిమిషం. రైట్ అండి, ఒక్క నిమిషం వెంకటేశ్వర గారు మళ్ళీ మాట్లాడదాం. పశుపతి గారు ఇక్కడ మీరు చెప్పండి. అంటే మొన్నటి వరకు సోనం వాంగ్చుక్, ఆ తర్వాత అభిజిత్ వాళ్ళు ఆమరణ నిరాదీక్ష చేసినంత వరకు కూడా పరిస్థితులు బాగానే ఉన్నాయి, అంత విద్యార్థులు ఉన్నట్టే కనిపించింది. ఎప్పుడైతే దీంట్లో కాంగ్రెస్ పార్టీ ఎంటర్ అయిందో, అంటే రాజకీయాలు దీంట్లోకి ఎంటర్ అయినాయో, నాకెందుకు ఇది మొత్తం పక్కదారి పట్టేసినట్టు, ఈ ఉద్యమాన్ని రాజకీయ పార్టీలు హైజాక్ చేసినట్టు, వాళ్ళ స్వలాభాల కోసం రెండు పార్టీలు వాడుకుంటున్నాయని అనుమానం నాకు కలుగుతుంది. ఏమంటారు మీరు ఒక అనలిస్ట్గా? సాయి గారు, మీతోని 200% ఏకీభవిస్తాను. ఎందుకంటే వాళ్ళ సమస్య ఒకటి, పరిష్కారం ఒకటే అవుతుంది. సమస్య ఒకటి, ప్రశ్నించే తత్వం ఒకటి అవుతుంది. అక్కడ అవసరం ఒకటి అవుతుంది, ఆలోచన ఒకటి అవుతుంది. దానికే నేను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నీటి విద్యార్థులకు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ నేను చేతులెత్తి నేను అప్పీల్ చేస్తున్నాను. ఎందుకంటే నీటి విద్యార్థుల పక్షాన నేను ఎన్నోసార్లు కొట్లాడినటువంటి వ్యక్తిని. వాళ్ళ నీటుకు విద్యార్థులు ఏదైతే శాంతియుతంగా, సామరస్యంగా, ఆలోచనతోని పనిచేశారో, వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నారో వాళ్ళని వాళ్ళ అబాసు పాలు చేయాలనేటువంటిదే ఈ ప్రత్యర్థి పార్టీల యొక్క కంకణం. అయితే విద్యార్థులు ఏదైతే ఒక చిత్తశుద్ధితోని ఒక రియల్ డిమాండ్, జెన్యూన్ డిమాండ్ ఉందో, దీనికి మొన్నటిదాకా సిగ్గు లేకుండా పడుకున్నటువంటి ప్రతిపక్ష పార్టీలు ఇలా విద్యార్థుల యొక్క కదలికను వచ్చేసి, విద్యార్థులు వచ్చినటువంటి ఊపును దాన్ని ఓన్ చేసుకోవాలని అనుకోవడం చాలా బాధాకరం. ఇది హాస్యాస్పదం. ఎందుకంటే ఒకవేళ ఇదే కనుక రాహుల్ గాంధీ గారికి చిత్తశుద్ధి ఉంటే, ఇదే ఇండి కూటమి వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే, మరి నెల 15 రోజుల క్రితం, 2 నెలల క్రితం ఏం నిద్రపోతున్నారా? ముద్దు నిద్ర. ఇక్కడ ఇంకోటి ఇక్కడ ఇంకో చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాలి, చాలా మందికి తెలుసో తెలియదో. నీట్ రీ ఎగ్జామ్ నిర్వహించారు. నీట్ రీ ఎగ్జామ్ నిర్వహించిన రోజు రాహుల్ గాంధీ గారు బెంగళూరులో ఒక రోడ్ షో చేశారు. ఆయన రోడ్ షో చేయడం వల్ల నాకు తెలిసిన సమాచారం మేరకు ఒక 10-15 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్కి అందుకోలేకపోయారంట. ఎగ్జాక్ట్లీ. సేమ్ అదే రోజు నరేంద్ర మోడీ గారు ఏదో ఎయిర్పోర్ట్లో దిగి, ఇప్పుడు నీట్ ఎగ్జామ్ టైం ఉంది, పిల్లలు ఎగ్జామ్కి వెళ్ళాలని చెప్పి ఆయన ఒక 40 నిమిషాలు ఎయిర్పోర్ట్లో నుంచినట్టుగా ఒక వార్త వస్తున్నారు. ఎంతవరకు నిజం నాకు తెలియదు, నేనైతే విన్నా ఇది. వాస్తవం సాయి గారు, వాస్తవం. అంటే ఇవాళ నేను బీజేపీ పక్షాన్నో కాంగ్రెస్ నో విమర్శించడం లేదు, ఒక సృజనాత్మకత ఉంటుంది. అదే నా పాయింట్ కూడా అదే. ఇదేంటంటే విద్యార్థులు అడుగుతున్న డిమాండ్లు, వాళ్ళు అడుగుతుంది ఒకవైపు, ఇప్పుడు ఇది మొత్తం రాజకీయ టర్న్ తీసుకుంటుంది. సో అంటే దీనివల్ల ఎండ్ ఆఫ్ ద డే నిజమైన విద్యార్థి నష్టపోయే అవకాశం ఉంటుందండి. అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఇవాళ ఫస్ట్ డే ఉన్నటువంటి సానుభూతి, అక్కడ జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి పోలీసులు లాఠీచార్జ్ కావచ్చు, లేకపోతే వాళ్ళ నిరసనకారులు, లేకపోతే విద్యార్థులు నిరసన తెలుపుతుంటే ఏదైతే ప్రొటెస్ట్ చేసిందో, ఆ రోజు ఉన్నటువంటి సానుభూతి ఇవాళ జంతర్ మంతర్ దగ్గర జరిగేటువంటి, లేకపోతే ఢిల్లీలో జరిగేటువంటి ధర్నా పైన ప్రజలకు కానీ, తల్లిదండ్రులకు కానీ, లేకపోతే సామాజిక స్పృహ ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా సానుభూతి లేదు. అంటే నేను ఒకటే, అందుకే ఏం చెప్పదలుచుకున్నానంటే, విద్యార్థులకు మీరు అవసరమైతే ఒక 4 రోజులు బంద్ చేసేయండి. బంద్ చేసి మీ ఉద్యమం మళ్ళీ కావాలంటే మళ్ళీ 10 రోజుల తర్వాత నేను చేసుకోవచ్చు. కానీ ఏదైతే దుష్ట శక్తులు ఉన్నాయో, ఏదైతే మొన్నటిదాకా మొద్దు నిద్రలో ఉన్నటువంటి పార్టీలు, విద్యార్థుల యొక్క ఐక్యతతోని వీళ్ళు మేల్కొన్నారు తప్ప విద్యార్థుల యొక్క సమస్యల పరిష్కారం కోసం వీళ్ళు మేల్కొనలేదు. ఇవాళ రాహుల్ గాంధీ గారికి, అంటే నేను ఐఎమ్ వెరీ సారీ టు యూజ్ అన్పార్లమెంటరీ, సిగ్గు ఉండాలి. హైదరాబాద్కి వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి, హైదరాబాద్కి వచ్చేసి అశోక్ నగర్కి వచ్చి ఛాయ్ తాగిన వ్యక్తి ఇవాళ మరి ఏ ముఖం పెట్టుకున్నాడు? రమ్మనండి,
రేపు రమ్మనండి హైదరాబాద్ కూడా వచ్చేస్తే ఇదే ముఖం పెట్టుకుని వచ్చేస్తే ఇక్కడ తెలంగాణ విద్యార్థులు చెప్తారు ఆయనకు. పశుపతి గారు నిన్న ఒక మన డిబేట్లోనే ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్తారంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పలేదంట, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారంట వాళ్ళు. భర్తీ చేస్తాం, వీడి తాత చుట్టం, వీడి తాత చనిపోయినాకనా ఐఎమ్ వెరీ సారీ. ఎందుకంటే ఆ రోజు ప్రొఫెసర్ మన కోదండరామ్ గారిని నేను ప్రేజ్ చేసినటువంటి వ్యక్తిని నేను ప్రశ్నిస్తున్నాను. రియాజ్ లాంటి వ్యక్తి. నేను ఒక్కటే అంటున్నానండి, ఇవాళ నీట్ దగ్గరికి, జంతర్ మంతర్ దగ్గరికి ఒక ప్రతిపక్ష పార్టీకి వెళ్తే స్వాగతిద్దాం తప్పకుండా. ప్రతిపక్ష విద్యార్థుల పక్షాన ప్రశ్నిస్తున్నాడు తాగదు. అదే ప్రతిపక్ష బాధ్యతతోని, అదే చిత్తశుద్ధితోని రేపు హైదరాబాద్ లో ఉన్నటువంటి అశోక్ నగర్ రమ్మనండి, హైదరాబాద్ లో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి రమ్మనండి, అప్పుడేందో ఇక్కడ విద్యార్థులు కూడా చూపిస్తారు కదా తడాక. అది కాదు కదా. అంటే ఇక్కడ ఒక వైఖరి, అక్కడ ఒక వైఖరి చేస్తే రాజకీయ నాయకులకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు అందరికి అర్థమవుతుంది. కానీ ఇట్స్ సెన్సిటివ్ విషయం. ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ సమస్యను హ్యాండిల్ చేయలేక కాదు. ఎందుకంటే విద్యార్థుల్ని వాళ్ళని రెచ్చగొట్టేసి వాళ్ళు, ఎందుకంటే పాపం జస్ట్ 17, 18, 19 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళకు ఒక ఉడుకు రక్తం ఉంటుంది, వాళ్ళకి ఒక ఆవేశం ఉంటుంది. ఆ ఆవేశాన్ని ఆసరగా తీసుకొని వీళ్ళు పావులు కదుపుతున్నారు తప్ప విద్యార్థుల పైన నిజమైనటువంటి ప్రేమ కనుకుంటే ఈ ఉద్యమం వాళ్ళు ఒక నెల 15 రోజుల ముందు చేయాల్సింది. ఫస్ట్ అటెంప్ట్ లో చేసినప్పుడు చేయాలి. అప్పుడేమో పడుకున్నారు, ఇప్పుడేమో లేచారు. అందుకని నేను మళ్ళీ ఏం చెప్తున్నానంటే ఇది అబ్సల్యూట్లీ రాంగ్ డైరెక్షన్ లో వెళ్తుంది ఈ ఉద్యమము. నెక్స్ట్ విద్యార్థులు కూడా మీరు ఒక మంచి అంబిషన్ తోని, లేకపోతే మంచి రైట్స్ కోసం పోరాటం స్టార్ట్ చేసినటువంటి వ్యక్తులు అపకీర్తి కావద్దు. నెక్స్ట్ అనవసరంగా ఎలాంటి కేసుల్లో విరకకుండా మీ భవిష్యత్తు చాలా ముఖ్యం కాబట్టి ఇవాళ శాంతియుతంగా, సామరస్యపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించినటువంటి చర్చలు కూడా ఆ విద్యార్థి సంఘమే వెళ్ళాలి. వేయడానికి ఆ పడుకున్నవాడు ఆయన ఏం చేయాలి? రాహుల్ గాంధీ ఏం చేస్తారు? రాహుల్ గాంధీ పెట్టాలి, ఫోటోలు పెట్టుకోవాలి, వీడియోలు పెట్టుకోవాలి. ప్రియాంక గాంధీ చప్పట్లు కొడుతుంది, ఇక్కడ ఇంకో వెరైటీ మనుషులు కొట్టినట్టు. అంటే దిస్ ఇస్ నాట్ ద వే. నేనేమంటున్నాను, ప్రతిపక్ష పార్టీలో ఒక బాధ్యతాయుతంగా ఉండాలి, ప్రభుత్వానికి సూచనకర్తలుగా ఉండాలి, అడ్వైజర్లుగా ఉండాలి. వాళ్ళ యొక్క ఇంగిత జ్ఞానం మర్చిపోయి, వాళ్ళ యొక్క విధి విధానాలను అన్ని మర్చిపోయి ఒక సెక్యూరిటీ, ఒక ప్రతిపక్ష పార్టీ జెడ్ కేటగిరీ, వై కేటగిరీ ఉన్నటువంటి సెక్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తి సడన్ గా లేచిపోయి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి దగ్గర కూర్చోవడం ఏంటంటే, అంటే రేపు కూర్చోరా, రేపు రేవంత్ రెడ్డి దగ్గరనో ఇంకో ఇవే కల్చర్. దిస్ ఇస్ నాట్ ద వే కదా. రైట్ అండి. వెంకటేశ్వర రెడ్డి గారు మీరు చెప్పండి. అయితే ఇక్కడ ప్రధానంగా సరే ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ దీన్ని హైజాక్ చేసే ప్రయత్నం జరుగుతుందో రకరకాల పక్కన పెడితే 2 నెలలు అయిపోయింది నీట్ పేపర్ లీక్ అయ్యి 21 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని 2 నెలలు అయిపోయింది. ఈ 2 నెలల్లో వాళ్ళు అడుగుతుంది ఏంటి? చనిపోయిన కుటుంబాలకి ₹1 ప్రకటించండి, దానివల్ల పెద్దగా నష్టం ఏదీ లేదు. సరే ఆయన్ని కేంద్ర మంత్రిని రాజీనామా చేయమంటే మీరు అంటే మీ పార్టీ చేయనీకి ఒప్పుకోవట్లేదు, ఎందుకంటే ఆయన రాజీనామా చేస్తే రేపు హోమ్ మినిస్టర్ కూడా రాజీనామా చేయమంటారు కాబట్టి మేము చేయమని చెప్తున్నారు. మీ రీజన్స్ మీకు ఉన్నాయి. సరే వాళ్ళు అడిగింది ఏదైతే ఉందో ఆ ₹1 వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇవ్వటం కానీ, లేకపోతే ఇంకోసారి నీట్ లాంటి తప్పిదాలు జరగకుండా దానికి ఒక ప్రత్యేక విధానం అమలు చేయటం కానీ, దాని తర్వాత మొన్న మోడీ గారు చాలా లేట్గా ట్వీట్ చేశారు. మోడీ గారు మంచిగా వెదర్ బాగుంది, వర్షాలు పడుతున్నాయి, అందరం టీ తాగుదాం, కాఫీ తాగుదాం అని ట్వీట్ చేసిన మోడీ గారు నిన్న ఎప్పుడో ఇలాంటి పేపర్ లీకేజ్కి ఫాస్ట్ ట్రాక్ కోర్టు నెలని నిన్న ట్వీట్ చేశారు. అయితే ఇదంతా ముందు నుంచే ఇప్పుడు ఏదైతే 21 రోజులు ఆయన ఆమరణ చేశాడు, ఈ 2 నెలల నుంచి పెద్ద ప్రొటెక్షన్ నడుస్తుంది, ఇంత రప్చర్ అవ్వకముందే మీ పార్టీ దీన్ని డీల్ చేస్తుంటే, అంటే మోడీ గారు దీనిపైన స్పందించి ఉండుంటే, పార్లమెంట్లో వాళ్ళకి సంతాపం తెలిపి ఉండుంటే, వాళ్ళు అడిగిన డిమాండ్లు తెచ్చిండుంటే ఈరోజు ఇంత పరిస్థితులు వచ్చాయి కాదేమో కదా. ఎందుకు మీరు అంత కొంత దాన్ని ఏమంటారు మొండి వైఖరి అవలంబించారు మీరు? సాయి గారు, మీరు మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే దేశంలో గాని తర్వాత ఏదైనా ఇట్లా నష్టపరిహారం అంటే కాంపెన్సేషన్ ఇచ్చే విషయంలో భారత ప్రభుత్వానికి కొన్ని గైడ్ లైన్స్, మార్గదర్శకాలు ఉన్నాయి. భారత ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి ఆసేతు హిమాచలం అంతా కూడా ఆయన పరిపాలన కింద అందరూ సమానం. మీరు ఎక్కడైనా కానీ ఇప్పుడు ఇక్కడ చూడండి, నిన్న లాస్ట్ సిక్కింలో ఒక సంఘటన జరిగింది. ఏది టెన్నెల్లో విద్యుత్ టెన్నెల్లో జరిగితే ₹2 లక్షల వారి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇది స్టాండర్డ్ ప్రొసీజర్. తర్వాత ఇటువంటివన్నిటికి కూడా ఇప్పుడు బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు, కాంగ్రెస్ పాలనలో ఉన్నటువంటి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ గారు ఆయన షో చేయడం కోసం రోడ్డు షో చేస్తే పిల్లలు 1 నిమిషం లేట్ అయితే కూడా లోపలికి పంపినటువంటి వ్యక్తులు అడుగుతున్నటువంటి డిమాండ్, బాధ్యతారహితమైనటువంటి వ్యక్తుల డిమాండ్ ఈ రోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వెంకటేశ్వర రెడ్డి గారు
వెంకటేశ్వర రెడ్డి కాదండి, సారీ, అడుగుతుంది ఇప్పుడు విద్యార్థులు ₹1 ఎక్స్గ్రేషన్ అడుగుతుంది సోనం వాంగ్చుక్, అభిజిత్ వాళ్ళు అడుగుతున్నారు. రాహుల్ గాంధీయో కాంగ్రెస్ పార్టీ అడగట్లేదు ఆ డిమాండ్స్ ఏవి. నేను ఇందాక మీకు చెప్పిన డిమాండ్స్ అన్ని వాళ్ళు అడిగిన డిమాండ్స్, వీళ్ళకి సంబంధం లేదు, వీళ్ళు ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యారు. సాయి గారు ఇక్కడ చూడండి, వీళ్ళు వాళ్ళంతా వేరు వేరు కాదండి, వేరు కానే కాదు, అందరూ ఒకటే. సమాజ్వాదీ పార్టీ దగ్గర నుంచి లేదండి, లేదు, నేను దీనికి ఒప్పుకోనండి దీనికి. ఎందుకంటే విద్యార్థులు లేదండి, వెంకటేశ్వర రెడ్డి గారు లేదు, విద్యార్థులు మొదట్లో విద్యార్థులు న్యాయంగానే ఆమరణ దీక్ష చేశారు, ప్రొటెస్ట్ చేశారు. ఆ తర్వాత రాజకీయ పార్టీలు ఎంటర్ అయినాయి, కానీ మొదట్లో విద్యార్థులు చేశారు. మీరు దానికి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉందంటే కుదరదు. సాయి గారు ఇక్కడ సాయి గారు చూడండి, ఇక్కడ చూడండి, ఏ రాజకీయ అజెండాతో ఎవరెవరు ఏం పని చేస్తున్నారో అందరికీ, ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ డాట్స్ అన్ని కూడా కనెక్ట్ అవుతాయి. ఈ మాట్లాడుతున్న వారిని భారతీయ జనతా పార్టీగా ప్రశ్నించేది ఏంటంటే, వీళ్ళకు చిత్తశుద్ధి లేదంటే నేనేం చెప్తున్నా అంటే, వీళ్ళు గడిచిన చాలా సంవత్సరాలుగా పరిపాలన చేశారు ఈ దేశంలో. కాదు వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు అడుగుతున్నారు కాంగ్రెస్ నా, సాయి గారు మీరు అడుగుతుంది స్టూడెంట్స్ నా కాంగ్రెస్ నా? స్టూడెంట్ పట్ల మాకు సానుభూతి ఉంది, వారు మాట్లాడే విషయం కానీ. రైట్, నేను అడుగుతుంది కాంగ్రెస్ ని తీసేయండి కాసేపు, కాంగ్రెస్ గురించి అడగట్లా, స్టూడెంట్స్ అడిగిన డిమాండ్స్ ఏం చేశారు మీరు అని అడుగుతున్నా నేను. ఇక్కడ చూడండి, వాటిని చర్చిస్తున్నాము. జేపీ ఎంతకాలం అండి, ఎంతకాలం చర్చిస్తారు 2 నెలల? ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్త వ్యక్తిగతంగా సంపాదించి జోబిలో తీసి ఇవ్వడానికి కాదు. ఇది ఒక్కసారి మనం ఏదైనా చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం గాని, చట్టాలు గాని, మార్గదర్శకాలు గాని అన్ని పాటించవలసి ఉంటుంది. ఆ స్టాండర్డ్ తోనే పాటించవలసి ఉంటుంది. కాబట్టి ఏ ప్రభుత్వం అయినా సరే, ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో మనం విమానంలో హైజాక్ చేశారు, అప్పుడు కూడా అట్లే వ్యవహరించింది. ఇప్పుడు మనం వ్యక్తులు మాట్లాడేది వేరు, ప్రభుత్వం వేరు. అందుకని జేపీ నడ్డా గారితో వారు పిలిచి, వారి బంగ్లాకి పిలిచి మాట్లాడారు. వాళ్ళ ఆఫీస్. ఒక్క నిమిషం పశుపతి గారు చెప్పండి, పశుపతి గారు చెప్తున్నారు మీరు. సాయి గారు, ఇప్పుడు కాంపెన్సేషన్ విషయంలో 18 సంవత్సరాలు ఒక ఉజ్వల భవిష్యత్ కోసం ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో వాళ్ళు చనిపోవడం అని చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇవాళ ఏ తల్లిదండ్రులైనా బాధపడతారు. అయితే ఇవాళ మీరు ప్రతి డిమాండ్ ను, ఎస్ వీ హ్యావ్ ఎ రైట్. ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1200 మంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం కోసం అసూలు బాస్తే 8,000 కోట్లు ఇచ్చారండి, 800 కోట్లు ఇచ్చారండి. వీళ్ళకేమైనా ఉందా అంటే ఆ రోజు ఇచ్చిండ్రా విద్యార్థులు? కాదండి పశుపతి గారు, అది వేరు ఇది వేరు, ఆ సినారియో వేరు ఈ సినారియో వేరు, ఆ రెండు ఒకటి ఎలా అవుతాయి? తర్వాత ఇంకోటి వాళ్ళతో కంపారిజన్ అవసరం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో కంపారిజన్ ఎందుకు? ఏమంటున్నా, ఎస్ నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఇక్కడ చనిపోయిన విద్యార్థులకు తప్పకుండా వాళ్ళు సానుభూతి తెలియజేయాల్సి ఉండే భారతీయ జనతా పార్టీ. వాళ్ళని కూడా కాల్ ఫర్ చేసి వాళ్ళు శాంతి చర్చలకు పిలిస్తే కొంచెం వాళ్ళకు కూడా ఒక ఇగో అడ్డు కాకుండా వాళ్ళకు కూడా కొంత కూల్, అంటే ప్రభుత్వం స్పందిస్తుంది, మా సమస్యలు అడ్రస్ చేస్తుండ్రు అనేటువంటిది మీరు బ్యాక్ ఎండ్ చేసి ఉంటారు ప్రభుత్వం, కానీ విద్యార్థులకు తెలియదు కదా మీరు అడ్రస్ చేసి ఉండాల్సింది. ఒక బయట చెప్పుంటే బాగుండేది ఏదన్నా అనేది నా ఒపీనియన్. సో ఈ అంశం గురించి మనతో మాట్లాడతాం కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి డాక్టర్ శివకుమార్ గారు ఉన్నారు. శివకుమార్ గారు నమస్తే అండి. శివకుమార్ గారు నమస్కారం. ప్రధానంగా వస్తున్న ఆరోపణ ఏంటంటే, మొన్నటి వరకు విద్యార్థులు జరిగిన ఈ ఉద్యమంలో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఎంటర్ అయిందో మొత్తం డైవర్ట్ అయిపోయింది. దీంట్లో సంఘ విద్రోహ శక్తి అందరూ ప్రవేశించేశారు. సోనం వాంగ్చుక్ ఆమరణ నిరాదీక్ష చేస్తున్నంతసేపు సైలెంట్గా ఉన్న రాహుల్ గాంధీ గారు ఆ తర్వాత దీన్ని హైజాక్ చేసి మీ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం దీన్ని వాడుకుంటాననేది బీజేపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఏమంటారు మీరు దీనికి? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, మీకు, పశుపతి గారికి, వెంకటేశ్వర గారికి నమస్కారం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి సాయి గారు, బీజేపీ గతంలో మొత్తానికి ఏం చెప్తుండే, కాంగ్రెస్ పార్టీ చేయలేదు, మాకు అవకాశం ఇవ్వండి మేము చేస్తా అని బెగ్ చేసిండ్రు. ఈ రోజు ప్రజలు వాళ్ళకి ఆశీర్వాదించారు. 12 సంవత్సరాల నుంచి మీరు ఎందుకు చేస్తలేరు? ఏ ఒక్క హామీ అన్నా మీరు ఇచ్చిన హామీని పూర్తి చేసిండ్రా? మీరు విభజన హామీ చట్టం పూర్తి చేసిండ్రా? లేకపోతే ఇంకా నిధుల పరంగా ఏమన్నా ఇచ్చిండ్రా? ఇంకా మేము ఇది చేసినాము 12 సంవత్సరాల మా అభివృద్ధి ఇది అని చెప్పుకోవడానికి ఏమన్నా ఉందా? ఏమి లేదు. ఈ రోజు మొత్తానికి యువకులను రెచ్చగొట్టింది ఎవరు? బీజేపీ ప్రభుత్వం కాదా? వీళ్ళకి సంబంధించిన జడ్జి గారు కాదా? మొత్తానికి ఈరోజు కాక్రోజ్ అనే రకంగా మీరు పెట్టినందుకు ఈరోజు కాక్రోజ్ జనతా పార్టీ అని చెప్పి యువకులల్లా ఆవేశంతో, ఆక్రోశంతో ముందుకు వచ్చి వాళ్ళు చేస్తూ ఉంటే, ఈరోజు అన్ని పార్టీలు, ఈరోజు ఇండియా కూటమి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అప్పట్లో కూడా మేము మద్దతు ఇస్తున్నామని చెప్పి ఎన్నో డిబేట్లు మనం మాట్లాడడం జరిగింది.
కానీ ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నామని అక్కడ పోతే ఈ మొత్తానికి ఎవరో అల్లరి ముఖాలను బీజేపీయే దాంట్లోకి పంపించడము, పోలీసులని మఫ్టీల పంపించడము, గొడవ చేయడము, కాక్రోచ్ జనతా పార్టీ ఎవరైతే యువకులు చేస్తుండ్రో దాన్ని మొత్తానికి అణచివేయాలనే ఎన్నో కుట్రలు చేసింది. దాంతో పాటు ఈరోజు వాళ్ళకి ఇంకెక్కడక్కడ అవకాశం లేదు, వాళ్ళు చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ధర్మేంద్ర ప్రధాన్ ని ముందు రాజీనామా చేయించండి, వాళ్ళ మెయిన్ ఎజెండా అది. దానికి మేము సపోర్ట్ చేస్తున్నాం, తప్పేముంది? ఒక బీజేపీని నిలబెడితే మిగతా పార్టీలన్నీ కూడా సపోర్ట్ చేయడానికి ముందుకున్నాయి కదా. దాంట్లో ఇప్పుడు బీజేపీ చేస్తే తప్పుగా లేదు, కానీ రాహుల్ గాంధీ అక్కడికి వచ్చి ఇప్పుడు మీరు రాజీనామా చేయించండి, వాడు తప్పు చేసిండు కదా. పిల్లలని అందరినీ ఒక మంచి డాక్టర్లు కావాలి, భారతదేశం మొత్తంలో ఒక మంచి డాక్టర్లు కావాలి అనే రకంగా నీట్ ఎగ్జామ్ పెట్టారు. ఆ నీట్ ఎగ్జామ్ ని పేపర్ లీక్ చేసి మీరు బ్లాక్ లో చేస్తే కొన్నోడు ఏమవుతాడు, రేపు కల్పిట్ అవుతాడు. రేపటి దినం నా స్వలాభం చూసుకున్నా అనే రకంగా డాక్టర్లు వస్తాడనే రకంగా కాంగ్రెస్ జనతా పార్టీ. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం శివకుమార్ గారు, ఒక్క నిమిషం. రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు, అక్కడ ఒకసారి లైవ్ చూద్దాం. कि सारे के सारे ऑपोजिशन एमपीज इंडिया गेट जाएं, उन्होंने मना कर दिया, रोक दिया। फिर हमने कहा कि 20 जनवरी जाना चाहते हैं। यहाँ पे इन्होंने ये बस लगा दी है और यहाँ पे ये बस लगा दी है और ड्राइवर मतलब निकल के छोड़ दिए बस को। हम आगे नहीं जा पा रहे, पूरा आपके साथ है और जो आप हो रहा है, आप पर जो वायलेंस हो रहा है उसके हम बिल्कुल खिलाफ हैं। नहीं, अब देख रहे हैं, हम जाने की कोशिश कर रहे हैं। हम 3 रिमांड जाना चाहते थे, सिंबॉलिकली गांधी जी की असैसिनेशन स्पॉट है। राहुल जी गांधी अगर आप गांधी स्मृति नहीं जा सकते तो कहा जाएगी गांधी स्मृति पर रोका गया है। पुलिस क्या कह रहे हैं, वो शायद आप खोल रहे हैं, लेकिन गांधी स्मृति पर जाके आपकी क्या बात हुई, क्या रास्ता खुल रहा है? राहुल जी, रास्ता खुल रहा है क्या? पता नहीं। రైట్, బ్యాక్ టు డిబేట్స్. మొత్తానికి ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళి ఎంపీలంతా నిరసన చేపట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది రాహుల్ గాంధీ గారి మాటలు. కొంత క్లారిటీ లేదు. శివకుమార్ గారు మీరు చెప్పండి, అంటే ఇందాక కంటిన్యూ చేస్తున్నారు, దాంతోపాటు ఈ పాయింట్ కూడా యాడ్ చేయండి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు నాకు తెలిసి ఇండియా గేట్ దగ్గరికి వెళ్తామన్నట్టుగా అనుకుంటున్నా, ఎంపీలందరూ ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి నిరసన చేపట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఏంటి మీ భవిష్యత్ కార్యాచరణ దీనిపైన? పెద్దగా ఏం లేదు. ఆల్రెడీ కాక్రోచ్ జనతా పార్టీ ఎవరైతే యువకులు చేస్తుండ్రో వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉంటుంది. ఇప్పుడు గతంలో కూడా మొన్న మనం చూడడం జరిగింది, తమిళనాడులో కూడా విజయ్ ని ఎంత అరాచకం చేసిండ్రు, ఆ మెజారిటీ ఉన్నా కానీ చేయనీలే. రాహుల్ గాంధీ గారు అక్కడ పోయిన తర్వాత కూడా వాళ్ళు గవర్నర్ ని అడ్డం పెట్టుకుని ఎన్నో కథలు పడ్డారు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ గట్టిగా అక్కడ నిలబడితే దానికి ముందు ఏఐడిఎం కి సపోర్ట్ చేయాలి, ఇట్లా చేసిండ్రు అట్లా చేసిండ్రు. బీజేపీలోకి ఏం సంబంధం అండి? ఆల్రెడీ వాళ్ళని తిరస్కరించిండ్రు. కాంగ్రెస్ పార్టీ అక్కడ పోయి విజయ్ ముఖ్యమంత్రికి సపోర్ట్ చేద్దామని చేసిండ్రు. దానికి ఆ తర్వాతనే ఇప్పుడు విజయ్ని ఈరోజు తప్పనిసరిలా అనే రకంగానే ముఖ్యమంత్రిగా చేయడానికి అవకాశం ఇచ్చిండ్రు. లేకపోతే గవర్నర్ అడ్డం పడి ఎన్ని రకాలుగా చేసిండ్రు. ఆ రకంగానే ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఖచ్చితంగా యాజ్ ఎ స్పోక్స్ పర్సన్ గా నేను కూడా చెప్తున్నాను. ఎందుకంటే పబ్లిక్ లో పిల్లలు నష్టపోతున్నారు అనేది ఒకటి మనకు తెలిసినాక పిల్లలకు సపోర్ట్ చేయాలి. ఇప్పుడు మనం కూడా ఒక తల్లిదండ్రి వయసులోనే ఉన్నాం. ఖచ్చితంగా పిల్లలకి చేయాలి, కానీ యువకులని ఎవరు కంట్రోల్ చేస్తారు? ఈరోజు మనలాగా ఏమన్నా సమీకరణ చేస్తున్నారా, లేకపోతే బీజేపీ లాగా డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నారా? అవన్నీ ఏం లేవు కదా. మొత్తానికి ఖాళీ వెబ్సైట్ లో చెప్పడం, లేకపోతే మెయిల్ లో పంపిస్తే, వాట్సాప్ లో గ్రూప్లలో పెడితే ఇమీడియట్ గా పిల్లలంతా గ్యాదర్ అవుతుండ్రు. మన హైదరాబాద్ లో కూడా కాంగ్రెస్ జనతా పార్టీ ఇక్కడ చెప్పండి.
శివకుమార్ గారు, ప్రధానంగా మిమ్మల్ని బీజేపీలో అడుగుతుంది ఏంటంటే, సరే మీకు విద్యార్థులంటే అంత ప్రేమ ఉన్న మీరు మరి తెలంగాణలో మీరు విద్యార్థులకు ఇస్తానన్న హామీలు ఎందుకు నెరవేర్చట్లేదు? విద్యార్థులకు మీరు ఇస్తాను 2 లక్షల ఉద్యోగాలు ఏమని సేమ్ తెలంగాణలో విద్యార్థులు జాబుల కోసం ఇట్లానే నిరసనలు చేస్తుంటే వాళ్ళని ఇంతకన్నా భయంకరంగా మీ పోలీసులు లాక్కెళ్తున్నారు కదా, ఇక్కడో విధానం అక్కడో విధానం ఎందుకు అడుగుతున్నారు మిమ్మల్ని? ఆల్రెడీ ఏదైతే రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కి వచ్చి తర్వాత ఏదైతే మాట్లాడి వాళ్ళతో ఛాయ్ తాగిన రోజులు గుర్తున్నాయి. దానికి ఆల్రెడీ మొన్ననే హైకమాండ్ రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్పడం జరిగింది, ఏదైతే మనం ఇచ్చిన మాటని ఖచ్చితంగా నెరవేర్చాలా, దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పి మొన్న హైకమాండ్ రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, మల్లికార్జున్ ఖర్గే గారు కానీ, లేకపోతే వేణుగోపాల్ గారు కానీ మొత్తానికి హైకమాండ్ ఢిల్లీకి పిలిచి రేవంత్ రెడ్డి గారికి ఓపెన్ గా చెప్పడం జరిగింది. మనం ఇచ్చిన హామీలు పూర్తి చేయాలా, ఖచ్చితంగా ఈ యూత్ కమిషన్ కూడా ఏర్పాటు చేస్తాం, దాన్ని కూడా చేయాలని చెప్పి మొన్న రేవంత్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. దాని తర్వాత మొత్తానికి మార్పులు ఉన్నాయి. ఇంకోటి ఏమంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కేసులు ఉన్నాయని పక్కన చెప్పి ఈరోజు దగ్గర దగ్గర 60,000 నుంచి 70,000 ఉద్యోగాలు అయితే ఇవ్వడం జరిగింది కదా. మొత్తానికి మేము 10 ఏళ్ళ బీఆర్ఎస్ చేసినట్టయితే చేయలేదు కదా. ఖచ్చితంగా ఆ బీఆర్ఎస్ నోటిఫికేషన్ ఇచ్చినా అది టెక్నికల్ గా ప్రాబ్లం ఉంటే ఆ టెక్నికల్ గా అన్ని సాల్వ్ చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ 60,000-70,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకోటి కన్సాలిడేటివ్ ఉన్నాయి కూడా భర్తీ చేయడం జరిగింది. మొత్తానికి ఇప్పుడు అట్లా అనుకుంటే బీజేపీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది సంవత్సరానికి. ఈ 12 సంవత్సరాలు ఎంత ఇచ్చిందో వెంకటేశ్వరరావు గారు చెప్పాలి, మాటలు మాట్లాడడం కాదు. ఈ రోజు నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మాట్లాడతాడు, మన్ కీ బాత్ కర్తా, దిల్ కీ బాత్ కర్తా, లేకిన్ పబ్లిక్ మే బాత్ నహీ కర్తా. మీడియా ముందు వచ్చి 12 సంవత్సరాలు ఒక్కసారి ఒక్క స్పీచ్ చేయలే ప్రధానమంత్రి, చిట్ చాట్ లేదు, లేకపోతే ముఖాముఖి లేదు. ఈ రోజు మళ్ళీ ఆయన అటువంటి ఆయన రాహుల్ గాంధీ మీద చెప్తాడు. ఇప్పుడు ఈ రోజు ఇంకొకటి ఏంది, రేపు ఆర్టికల్ తీసుకొచ్చేస్తాము, ఎవడైతే కేసులు ఉన్నాయో వాళ్ళ రేపు అధికారం ఉండదు. 11 నెలలు జైల్లో ఉన్న అమిత్ షా ఈరోజు దేశ మొత్తానికి హోంశాఖ మంత్రి. తర్వాత ఇక్కడికి వచ్చే వరకు ఈయన ఏదైతే రైల్ రోకో అనే కార్యక్రమంలో అప్పుడు రైలు తగల పెట్టిండు అనేది కేసు ఉన్నాయన ఈరోజు దేశానికి ప్రధానమంత్రి. మళ్ళీ వీళ్ళే ఇప్పుడు కొత్త చట్టం తీసుకొస్తామని చెప్పి ఈ ఎవరి మీద అయితే కేసులు ఉంటాయో వాళ్ళు ఉండొద్దు అని చెప్తున్నారు. ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఇప్పుడు వాళ్ళు చక్కగా ఉండి వేరేలోకి చేస్తా అంటే తగ్గుతుంది. వాళ్ళే ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళే తప్పులు చేసిండ్రు, వాళ్ళే జైలు పాలైనరు, వాళ్ళే కుట్రలు చేసిండ్రు. వాళ్ళు ఈ రోజు న్యాయం చేస్తామంటే ఎక్కడ న్యాయం అవుతుంది? సాయి గారు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పని చేయలేదు, మాకు అవకాశం ఏంటి అన్నారు. 12 సంవత్సరాలు అయింది, మీరు ఏం చేసిండ్రో ఒక్కసారి మీ శ్వేతపత్రం ఇవ్వండి. ఈ రోజు ప్రధానమంత్రి మొత్తానికి మష్రూమ్ తినడానికి ఆయన ఫ్లైట్లు వస్తాయి, 30 లక్షల రూపాయలు ఆయన మొత్తానికి సూట్ వేసుకుంటాడు. మొత్తం దేశమంతా ఇంటర్నేషనల్ అంతా ఫ్లైట్లలో తిరిగి వస్తాడు. అది ఎవరికి బెనిఫిట్ అవుతుంది? ఆదాని అందానికే బెనిఫిట్ అవుతుంది. ప్రజలకు ఏడవుతుంది, యువకులకు ఏడవుతుంది, ఉద్యోగులకు. శివకుమార్ గారు, రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు, అంటే ఎవరి పక్షాన ఇబ్బంది ఉంటే వాళ్ళకి అండగా నిలబడతాం, మేమేమి సీజేపీని ప్రోత్సహించింది కాదు, వాళ్ళ పోరాటానికి మేము అండగా నిలబడుతున్నాం. దాంతోపాటు మోడీ గారు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు, ఎన్నో కబుర్లు చెప్పారు కానీ ఏం చేయలేదు, దాంతో పోల్చుకుంటే మేమే బెటర్, ఆయన మనసుతో మాట్లాడతా అని చెప్తారు కానీ దిల్ కీ బాత్ కాదు, ప్రజలతో మాట్లాడు, ప్రెస్ మీట్ బెటర్, అసలు మీరా మమ్మల్ని అడిగేది, ప్రజలకి విద్యార్థులకు అండగా మేము నిలబడతాం, ఇంకా ఎంత ముందుగానే వెళ్తామని చెప్తున్నారు. శివకుమార్ గారు ఏమంటారు? మీరు దీనికి కంక్లూడ్ చేయండి. ఇప్పుడు సాయి గారు శివకుమార్ గారు మాట్లాడిన విధానం ఎట్లా ఉందంటే, మేము ఏదైనా ఇప్పుడు మేము మాట్లాడచ్చు, ముందు మేము గతం ఏమైనా చేసిండొచ్చు, మీరు అడగకూడదు. అయితే దేశంలో చర్చ జరిగేటప్పుడు అడిగే వ్యక్తి కానీ, గతంలో వారి పరిపాలన కానీ, వారు చేసిన పనులు కానీ ఖచ్చితంగా చర్చకు వస్తాయి. చర్చకు రావు, మర్చిపోయినారులే, ఈ దేశ ప్రజలకు కొంచెం మతిమరుపులే అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఇక్కడ చూడండి, వారు ఏ విషయంలో కూడా ఇప్పుడు విద్యార్థుల గురించి వారు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి మీ ద్వారా నేను ఒక ప్రశ్న వేయను కానీ వాళ్ళే అర్థం చేసుకోం. 1950లో ప్రధానమంత్రి అయితే 2014 వరకు ఈ దేశంలో వారు ఒక్క ఎయిమ్స్ కట్టించారు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. నీటి విద్యార్థులు, వైద్య విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీకి ప్రేమ. మేము వాజ్పేయి గారి గవర్నమెంట్ లో 5 కట్టించాం, ఇప్పుడు మొత్తం కలిసి 25. మరి మీరు వారు ఏం చేశారో చెప్పారు. అదే విధంగా వాళ్ళు 1950 నుంచి 2014 వరకు కూడా దేశంలో మొత్తం సీట్లన్నీ 40,000. ఈ రోజు 1,40,000 సీట్లు. మరి
వారు ఏ విధంగా వైద్య విద్యకు సహాయపడ్డారో, ఏం చేశారో వారు ఒక్కసారి చెప్తే మనం చేయొచ్చు. తర్వాత వారు ఎలక్ట్రికల్, ఏదైతే ఎలక్ట్రికల్ రైళ్లు నడుస్తున్నాయో డీజిల్ తో కాకోకుండా, హార్మోజ్ జలసంధిలో మొన్న జరిగినటువంటి యుద్ధం కాంగ్రెస్ పార్టీ దాంట్లో ఉండింటే ఈ వేళకు దేశంలో ఒక 70% రైళ్లు వెంకటేశ్వర రెడ్డి గారు సారీ అండి. అంటే మన చర్చ వాళ్ళు ఏం చేశారో మీరేం చేశారో అనేది దాని మీద పోతుంది. మన చర్చ విద్యార్థుల కోసం జరగాలి. మన చర్చ ఇప్పుడు సాయి గారు నేను చెప్పిన దానికి వెంకటేశ్వర గారు చెప్పలేదు. మేము కాంగ్రెస్ పార్టీ చేసింది తప్పు, మేము చేస్తాం రైట్ అన్నారు. మీరు ఏం రైట్ చేసిండ్రు అది చెప్పు ముందు వెంకటేశ్వర గారు. కాంగ్రెస్ పార్టీ చేసిన మళ్ళీ పాత, ఇప్పుడు అధికారంలో లేనప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చినప్పుడు ఒక మాట మాట్లాడద్దు. మీరు అధికారంలో 12 సంవత్సరాల నుంచి ఏం చేసిండ్రు? మీరు సేమ్ పనిలోనే మీరు అప్పుడు ఫెయిల్యూర్ అయిన వారు. ఈ రోజు నైతికత మీకు ఎక్కడుంది? అన్నా హజారే గారు నిరాహార దీక్ష చేసినప్పుడు చిదంబరం గారు, మన్మోహన్ సింగ్ గారు, రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాటలేంది? ఇప్పుడు ఈ రోజు మీరు మాట్లాడుతున్నది ఏంది? ఎక్కడెక్కడ సాయి గారు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు పెట్రోల్ రేట్ ఏముంది, డాలర్ రేట్ ఏముంది? ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చినాక పెట్రోల్ రేటు, డాలర్ రేట్ ఏముంది చెప్పమనండి. తమాషా చేస్తుండ్రు. మొత్తానికి 400 ఉన్నదాన్ని 1200 రూపాయలు గ్యాస్ సిలిండర్ చేసిండ్రు. కమర్షియల్ అయితే 2300, దాని బ్లాక్ 2000, పెట్రోల్ 60,000 రూపాయలు ఉండే 110 రూపాయల పెట్రోల్, 110 రూపాయల పెట్రోల్. మళ్ళా సారీ శివకుమార్ గారు, శివకుమార్ గారు ఒక నిమిషం. మన చర్చ విద్యార్థులకు ఏం చేయాలి, విద్యార్థుల సమస్యలు తెలుసాలని, పర్సనల్స్ పార్టీల కోసం కాదు. ఒక నిమిషం పశుపతి గారు మీరు ఫైనల్ కంక్లూడ్ చేయండి. అంటే రాజకీయాలు పక్కన పెట్టి మీకేమనిపిస్తుంది? ఈ ఉద్యమం ఇంకెంతకాలం నడుస్తుంది అనుకుంటున్నారు? చివరికి విద్యార్థులకు న్యాయం జరుగుద్దా లేదా? ఇది ఒక రాజకీయ రంగు పులుముకొని వేరే దారి వెళ్ళిపోద్ది అనుకుంటున్నారు? ఫైనల్ కంక్లూడ్ చేయండి మీరు. ప్రధానంగా పార్టీలు ఏవైనా కూడా, పాలక ప్రభుత్వాలు ఏవైనా మారుతుంటాయి, పోతుంటాయి. ప్రధానంగా విద్యార్థులు అనేవాళ్ళు లక్షల మంది, వేల మంది, వందల మంది వాళ్ళ ఉజ్వల భవిష్యత్తును కాలరాసే క్రమంలో ఎవడైనా దుర్మార్గుడు కావాలని చేసినా లేకపోతే స్వార్థంతో చేసినా వారికి తీవ్ర కఠినమైనటువంటి చర్యలు చేపడితే కానీ నెక్స్ట్ ఎవడైనా తప్పు చేయకుండా ఉండాలనేది ఒక ప్రధానమైనటువంటి, దాన్ని ఫాస్ట్ ట్రాక్ లో తీసుకొని వాడికి మొత్తం ఎట్లా అంటే అది ఒక బెంచ్ మార్క్ అవ్వాలి. మళ్ళీ భవిష్యత్తులో ఎవడైనా తప్పు చేస్తే ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది అనేటువంటిది జరగాలి. ఇవాళ ప్రజాస్వామ్యం పేరుతోనే ఇప్పుడు కఠిన చర్యలు తీసుకుంటే వాళ్ళ కొన్ని వేరే జెండాలు మోసుకొని వచ్చేసి ఉద్యమకారులు అంటారు, లేకపోతే పౌరత్వ సంఘం అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు. వాడు ప్రజాస్వామ్యం, వాక్ స్వాతంత్రం, వాడు మనిషి బతకలేకపోతే ఎట్లా అంటారు. మరి ఇవాళ ఒక 2, 3, 4 కలిసి చేసినటువంటిది లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును కాలరాశారు కదా. మరి వాళ్ళకి ఎటువంటి శిక్షించాలో ఇప్పుడు వీళ్ళని చెప్పమనండి. ఇప్పుడు ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ మీద వీళ్ళు అంటున్నారు కదా, ఈ పార్టీలన్నీ చేసిన కురిశిక్ష చేయమని ఒకసారి కాల్ ఫర్ చేయమనండి. వాళ్ళ కాన్స్టిట్యూషన్ మరి లక్షల మంది మనోభావాలకు, లక్షల మంది భవిష్యత్తుని కాలు రాసినప్పుడు ఏం చేయాలి? అటు ఒక స్టాండర్డ్ డిసిషన్స్ తీసుకోవద్దు అంటారు, మళ్ళీ వీళ్ళని ప్రొటెస్ట్ చేయాలంటారు. ఎక్కడ నుండి ఆకాశం నుండి దేవుడు వచ్చో లేకపోతే సూర్యుడు వచ్చో కాపాడతాడా? అంటే నేను ఒకటే ఏం చెప్పదలుచుకున్నానంటే, ఈ చర్యలు అనేటివి ఏవైతే యాక్షన్ ఉంటుందో వాళ్ళని చాలా ఫాస్ట్ ట్రాక్ లో తీసుకొని వాళ్ళకు సరైనటువంటి బుద్ధి వచ్చే విధంగా చేయాలి. అదేవిధంగా ఒక సెన్సిటివ్ ఎగ్జామ్స్ విషయంలో కావచ్చు, గతంలో తెలంగాణ కావచ్చు, లేకపోతే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014 కంటే ముందు కూడా కాంగ్రెస్ హయాంలో కూడా ఇటువంటి లీకులు అయినాయి. ఏవైనా కూడా వాటిని మనం స్వాగతించొద్దు. పార్టీలకు అతీతంగా మనం ప్రశ్నించాలి, వాటిపైన ఉక్కుపాదం మోపాలనేది నేను రైట్. సో మొత్తానికైతే ఈ విద్యార్థుల ఉద్యమం ఏ దారికి చేరుతుందో చూడాలి. మరి రేపు చర్చల ద్వారా ఏమన్నా ముగిస్తారా? ఈ రోజు నైట్ రాహుల్ గాంధీ గారు ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళి భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టినట్టు తెలుస్తుంది. మరి ఇంకా ఉధృతం అవుతుందా, దీనికి ఒక పరిష్కారం లభిస్తుందా అనేది చూడాలి. ఇది వాళ్ళ బిగ్ టాక్ల అంశం. రేపటి బిగ్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ టీవీ. థ్యాంక్ యూ.